అచ్యుతాపురం 4 రోడ్ల జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. అది రేపటి నుంచి ఒక 4 రోజుల పాటు గడ్డర్ల ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆర్ఎంబిఈ గారు జిల్లా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేశారు ట్రాఫిక్ డైవర్ట్ చేయమని. దాంట్లో ఈ 4 రోజులు మేము ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నాం. దానికి ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ 4 రోజులు కొంచెం అంటే 3 రోజులు అయిపోవచ్చు, ఎందుకని 27 కూడా ఎక్స్ట్రాగా ఒక రోజు తీసుకున్నాము. ఈ 4 రోజులు పబ్లిక్ అందరూ దీన్ని గమనించి మాకు సహకరిస్తారని కోరుతున్నాము. గాజువాక యలమంచిలి రూట్లో సజ్జ వైపుకు పోవు భారీ వాహనాలు లంకిలపాలెం జంక్షన్ వద్ద వాటిని నియంత్రించబడి యలమంచిలి మీదుగా వెంకటాపురం జంక్షన్ నుండి రాంబిల్లి రోడ్లో దిబ్బపాలెం ఆర్ఆర్ కాలనీ మీదుగా సజ్జలోకి మళ్లించబడతాయి. అలాగే అనకాపల్లి అచ్యుతాపురం రూట్లో రాకపోకలు సాగించు భారీ వాహనాలు పూడిమడక అంటే మన అనకాపల్లి బ్రిడ్జి దగ్గర ఉన్న పూడిమడక జంక్షన్ నుంచి అక్కడ కంట్రోల్ చేసి యలమంచిలి మీదుగా వెంకటాపురం జంక్షన్ నుండి మళ్ళీ రాంబెల్లి దిబ్బపాలెం మీదుగా సజ్జలోకి పంపబడతాయి. అనకాపల్లి అచ్యుతాపురం రోడ్లో సజ్జలోనికి మరియు సజ్జ నుండి అనకాపల్లి వెళ్ళే కంపెనీ బస్సులు, బైకులు, కార్లు హరిపాలెం జంక్షన్ నుంచి కొండకర్ల ఆవ రోడ్డులో మడుతూరు జంక్షన్ నుండి మడుతూరు ఊరి లోపల నుండి సజ్జలోనికి రాకపోకలు మళ్లించబడతాయి. చిన్న వాహనాలు, అంబులెన్సులు అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు నుండి యలమంచిలి వైపుకు రాకపోకలు సాగించే వాహనాలు భాస్కర్ రెడ్డి లేఅవుట్ అంటే చోడపల్లి దగ్గర ఉన్న భాస్కర్ రెడ్డి లేఅవుట్, తర్వాత శిల్ప లేఅవుట్, పూడి కాలనీ, యలమంచిలి గాజువాక రోడ్లకి మళ్లించబడతాయి. చిన్న వాహనాలు, అంబులెన్సులు అనకాపల్లి గాజువాక రాకపోకలు సాగించు వాహనాలు అభిరామ్ హోటల్ జంక్షన్ నుంచి విశాఖ పబ్లిక్ స్కూల్ రోడ్డు, ఎస్టీబీఎల్ కాలనీ, పరవాడ రోడ్డు వైపు మళ్లించబడతాయి. అలాగే పరవాడ వైపు నుండి అచ్యుతాపురం, పూడిమడక, యలమంచిలి వైపు వెళ్ళే బైకులు, ఆటోలు, కార్లు అచ్యుతాపురం బజార్ షోరూమ్ పక్కన ఉన్న గ్రౌండ్లో నుండి కొత్తగా వేసిన రోడ్డు ఉంది ఒకటే, అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్క నుండి ఎస్బీఐ జంక్షన్ వచ్చి అక్కడ నుంచి పూడిమడక, అచ్యుతాపురం లోకల్, యలమంచిలి వైపు మళ్లించబడతాయి. ఈ మార్పుని గమనించి ప్రజలు మాకు సహకరిస్తారని కోరుతున్నాం. ఈ విషయాన్ని మీరు కొంచెం వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా